हरि ओम गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सरस्वती महाभागे विद्ये कमललोचनि विश्वरूपे विशालाक्षि विद्यां देहि नमोस्तुते। మనం ఈరోజు అమ్మవారు ఈ అమ్మవారిని మనం ఎందుకు అమ్మవారుగా భగవంతుణ్ణి పూజించినందువల్ల వచ్చేటువంటి లాభం ఏమిటి, అసలు అమ్మవారి శక్తి అంటున్నాము ఏమిటి అనేది మనం తెలుసుకుందాం. మనకి అందరికీ కూడా తెలిసినటువంటి విషయం ఏంటంటే, తెలిసినప్పటికీ భగవంతుడి గురించి మనకి ఎంత తెలిసినా, ఎంత గ్రోలినా, ఎంత చేసినా కూడా అది భగవత్ శక్తి. మళ్ళీ 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 మాయా ప్రపంచం, ఈ మాయలో పడి చిక్కుతూనే ఉంటాం. అమ్మా అంటే దైవాన్ని మనము అమ్మగా పూజించినందువల్ల సృష్టికి మూలం అమ్మ, ప్రతి జీవికి మూలం. ప్రతి జీవి కూడా తల్లి గర్భం నుంచే వస్తుంది. అమ్మ లేనిదే జననం లేదు. అలాగే మనకి లలితా సహస్రంలో చెప్పారు, తల్లి యొక్క ప్రేమ ఎటువంటిది అంటే అవ్యాజ కరుణామూర్తి అని కూడా అంటాం మనం లలితా సహస్రంలో. అంటే అవ్యాజ కరుణామూర్తి అంటే అర్థము నెపము లేనటువంటి ప్రేమ కలిగినటువంటిది. అంటే ఎటువంటి ప్రతిఫలం ఆశించినటువంటి ప్రేమని కురిపించి నిస్వార్థమైనటువంటి ప్రేమతోని ఉండేటువంటి తల్లి, ప్రతి బిడ్డని కూడా భేదభావము లేకుండా అక్కున చేర్చుకునేటువంటిది తల్లి. అందుకనే తల్లికి అంత ముఖ్యం, తల్లి పేరుకే అంత ముఖ్యం. అమ్మా అంటే 5 లక్షణాలు ఏమిటయ్యా అంటే, ప్రేమను పంచేది, పోషించేది, పెంచేది, లాలించేటువంటిది. ఇలాగా ఇవన్నీ కూడా తల్లి చేస్తుంది కాబట్టే తల్లికి అంత ప్రాధాన్యత. ఇక్కడ శక్తి, అమ్మవారిని మనము శక్తి స్వరూపం అని కూడా అంటున్నాం. అంటే సృష్టి యొక్క మొదలు మనం తెలుసుకున్నట్టయితే, ఈ సృష్టి మొదలు అయ్యేటప్పుడే ఆ జగన్మాత యొక్క సృష్టి స్థితిలయ కారకుని అయినటువంటి నిరాకార నిర్గుణ చైతన్య స్వరూపమైనటువంటి ఆ తల్లికి సృష్టి చేయాలి అనేటువంటి కోరిక ఏర్పడింది. ఆ తర్వాతే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ కూడా ఆ తల్లి ద్వారానే జన్మింపబడినటువంటి వారు. జగత్తుకి మూలమే శక్తి, జగత్తుకి మూలమే ఆ తల్లి కాబట్టి ఆ తల్లిని మనం పూజిస్తున్నాము. అయితే శక్తి అని కూడా అంటున్నాం. అలాగే ఆ తల్లి ఈ శక్తి లేనిదే, అంటే ఆఖరికి మన యొక్క కాశీ పట్టణమైనటువంటి కలియుగ ముఖ్యమైనటువంటి పట్టణమైన కాశీ పట్టణం వారణాసి, అక్కడ సైతం ఆ తల్లి ఒక భక్తుని యొక్క ప్రేమకి బందీ అయ్యి, ఒక భక్తుని యొక్క కోరిక మేరకు అక్కడ ఆవిడ క్షేత్రపాలకురాలుగా, అక్కడ గ్రామ దేవతగా, క్షేత్రపాలకురాలుగా అక్కడ కొలువు తీరింది ఆ తల్లి. ఆవిడే వారాహిదేవి. అలాగే మనందరికీ తెలుసు, ప్రతి ఊరు చివర, ఇప్పుడు ఇంకా పట్టణాలు వచ్చి, ఈ పట్టణాల్లో కూడా చివర్లలో, అంటే ఊరు చివర్లలో ఖచ్చితంగా ఆ ఊరి యొక్క దేవత, ఆ గ్రామం యొక్క దేవత ప్రతిష్ఠింపబడి ఉంటుంది అక్కడ. అంటే ఊరు పొలిమేరలలోనే ఎక్కువ ఉంటూ ఉంటారు. ఎందుకు ఆ తల్లిని పొలిమేరలలోని ఖచ్చితంగా ఉండి పూజిస్తారంటే, మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు ఆ తల్లి శక్తి స్వరూపిణి, అలాగే అందరినీ కూడా రక్షించేటువంటి తల్లి, అందరినీ కాపాడేటువంటిది. అంటే ఎటువంటి దుష్టత్వము, ఎటువంటి ఇబ్బంది కూడా పిల్లలకి, బిడ్డలకి కలగకుండా ఆ యొక్క గ్రామాన్ని, గ్రామ ప్రజలని
కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వస్తూ ఉండేటువంటిదే ఆ తల్లి కాబట్టే ఆవిడ ఊరు పొలిమారులలోని పూజింపబడి ఆవిడ అలసి సొలసి ఈ యొక్క గ్రామాన్ని రక్షించేటువంటి బాధ్యతలో రక్షించేటువంటి క్రమములోని ఆవిడ అలసిపోవడంలోని ఈ అలసి సొలసి ఉండేటువంటి తల్లికి ఆ గ్రామములోని ప్రత్యేకమైనటువంటి ఒక రోజు పెట్టుకుని ఆ తల్లికి జాతరలు జరుపుతూ ఉంటారు. అంటే తల్లి నీవు ఈ యొక్క గ్రామాన్ని రక్షించి కాపాడి అలసితివి తల్లి, మమ్మల్ని ఇంత చల్లగా చూస్తూ కాపాడుతున్నావు కాబట్టే మేము ఈరోజు సుఖముగా ఉండగలుగుతున్నాము అని ఆనందోత్సాహాలతో ఆ తల్లిని తృప్తిపరచడానికే జాతరలు అని చేస్తూ ఉంటారు. పెద్దమ్మ, పోచమ్మ, ఇలాగా ఒక్కొక్క గ్రామంలోని ఒక్కొక్క ఊరిలోని ఆ తల్లి ఒక్కొక్క పేరుతో పిలువబడుతూ ఉంటుంది. అప్పుడుండేటువంటి పరిస్థితులు, అప్పుడుండేటువంటి అవసరం, ఆ గ్రామంలోని ఉండినటువంటి ఆ యొక్క చెడు శక్తి, చెడుని నిర్మూలించడానికి ఆ తల్లి ఒక్కొక్క గ్రామంలోని ఒక్కొక్క పేరుతో ఉన్నది ఒకటే శక్తి. కానీ ఆ తల్లి చేసినటువంటి రక్షించేటువంటి విధానాన్ని బట్టి, చేసినట్టి పనిని బట్టి ఒక్కొక్క గ్రామంలోని ఒక్కొక్క పేరుతో పిలువబడుతూ ఉంది. అలాగే ఏర్పడినటువంటి వారే ఈ గ్రామ దేవతలందరూ. గ్రామ దేవత అంటే ఆ గ్రామాన్ని రక్షించేటువంటి, మీరు చూడండి ఏ ఊరిలో చూసినా ఎన్ని ఆలయాలు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఊరు పొలిమేరలోని ఆ తల్లి యొక్క ఆలయం ఖచ్చితంగా ఉంటుంది. పొలిమేరలోనే ఉంటుంది శక్తి. అంటే కేవలం ఆ శక్తి స్వరూపిణి యొక్క ఆలయం లేకపోయినా, శక్తి యొక్క రక్షణ లేకపోయినా ఆ గ్రామము రక్షించబడదు కాబట్టే, కాపాడబడదు కాబట్టే తన యొక్క శక్తి, ఆ తల్లి శక్తి స్వరూపణిగా మారి ఆ గ్రామాన్ని అంతటినీ కూడా కాపాడుతూ ఉంటుంది. అందుకనే గ్రామ దేవతలని ఖచ్చితముగా ఆరాధిస్తూ ఆ గ్రామ దేవతలని రుణం కూడా ఖచ్చితంగా తీర్చుకుంటూ ఉండాలి. ఒక్కొక్క ప్రాంతంలోని ఒక్కొక్క రీతిగా చేస్తూ ఉంటారు గ్రామ దేవతల యొక్క పూజలు. మనం కూడా ఈ రకమైనటువంటి విషయాన్ని తెలుసుకొని ముఖ్యంగా పితృ రుణం, దైవ రుణం, ఇంటి ఇలవేల్పు పూజలు, ఇంటి ఇలవేల్పు రుణము, గ్రామదేవత రుణము, గ్రామదేవత యొక్క పూజ, ఇవన్నీ కూడా లేకపోతే, గ్రామదేవత యొక్క అనుగ్రహము, గ్రామదేవత యొక్క ఆశీర్వచనము లేకపోతే ఎవరికీ కూడా సుఖశాంతులు ఉండవు. ఆ తల్లి యొక్క రక్షణలోని మనందరం బ్రతికేటువంటి వాళ్ళం కాబట్టే ఆవిడ్ని తృప్తిపరిచి ఆనందపరచాలి. అందుకే ఆవిడ ప్రతి గ్రామంలోని కూడా ఆ తల్లి గ్రామం దేవతగా కొలువు తీరి మనందరినీ రక్షిస్తూ ఉంది. ఆ తల్లి యొక్క రక్షణలో ఉన్న మనందరము కూడా తల్లి ఆశీస్సులతోని సుఖశాంతులతోని వర్ధిల్లాలి అని కోరుకుంటూ హరి ఓం తత్సత్.